కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. లోక్సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50% పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిత్రపక్షాల నేతలకు సమాచారం ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు సిద్ధమైంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పార్లమెంట్తో పాటుగా అసెంబ్లీ స్థానాలకు భారీగా పెరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన 2029 ఎన్నికల నుంచి అమల్లోకి వచ్చేలా బిల్లు తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కేంద్రం సంచలన నిర్ణయం అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. లోక్సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50% మేర పెరగనున్నాయి. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలు 543 నుంచి 816కు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ నియోజకవర్గాలు 263కు, తెలంగాణలో 179కి చేరుతాయి. 2029 ఎన్నికల నుంచి నియోజకవర్గాల పునర్విభజన అమలు చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది. దేశవ్యాప్తంగా 4123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185కు చేరుతాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి, తెలంగాణలో ప్రస్తుత 119 అసెంబ్లీ స్థానాలు 179కి పెరుగుతాయి. ఏపీలో లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 15 నుంచి 26కి చేరే అవకాశం ఉంది. తాజాగా జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భాగస్వామ్య పక్షాల నేతలకు వెల్లడించారు. ఈ సమావేశాల్లోనే ఈ మేరకు బిల్లు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ కేవలం అంకెల మార్పు మాత్రమే కాదు, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక భారీ సంస్కరణ. అన్ని పార్టీలతో ఏకాభిప్రాయం సాధించి 2029 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం పట్టుదలగా ఉంది. దీనివల్ల పాలన ప్రజలకు మరింత చేరువ కావడమే కాకుండా చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఈ నియోజకవర్గాల సంఖ్య పెరగడానికి దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటారు? అసెంబ్లీ అలాగే ఏదైతే అసెంబ్లీ ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఇంకా సీట్లను పెంచే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ పరంపరలోనే భాగంగా నియోజకవర్గాలను కూడా పెంచుకుంటూ పోతూ అటు అసెంబ్లీ స్థానాలు కావచ్చు, ఇటు ఎంపీ స్థానాలను కావచ్చు ఇంకా రెట్టింపు చేసుకుంటూ వెళ్లాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకి సంబంధించి కూడా ఎంపీ ఎమ్మెల్యేల సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా పెంచుకుంటూ వెళ్లాలనే ఉద్దేశంతో అయితే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. తాజాగా చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అఖిల పక్షాలతో పాటు అలాగే ఎన్డీఏ కూటమి ఎవరైతే ఉన్నారో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులతో పాటు అటు ఏదైతే విపక్షాలైనటువంటి కాంగ్రెస్ ఇతర పార్టీలతో కూడా ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం కూడా 2029 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 2029 ఎన్నికలకు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి అంటే ఈ స్ట్రాటజీతో ఏదైతే ఇప్పుడు తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నియోజకవర్గాల వ్యవస్థీకరణ పెంపు చేసుకుంటూ వెళ్ళడము, అలాగే ఎంపీ ఎమ్మెల్యేల సీట్లు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఇంకా రెట్టింపు చేసుకున్నట్టయితే ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు ఎమ్మెల్యేలు ఆశిస్తున్నటువంటి ఆశావాహులకి కూడా ఈ న్యూస్ ఏదైతే ఉందో చాలా వరకు కూడా వారి ఆశల్లో చిగురింపు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఏపీకి సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపుగా 338కి పెరుగుతున్న ఎంపీ సీట్లు, అలాగే ఏపీలో 263కు పెరగనున్నాయి ఎమ్మెల్యే సీట్లు. తెలంగాణ విషయానికి చూసుకున్నట్టయితే తెలంగాణలో 179కి ఎమ్మెల్యే సీట్లు పెరగనున్నాయి. అలాగే ఎంపీ సీట్లు చూసుకున్నట్టయితే 26కి పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా 816కు మొత్తం కూడా ఎంపీ సీట్లు. లోక్సభలో ఎంపీ సీట్ల సంఖ్య ఇంకా పెంచుకోవాలి. లోక్సభలో దాదాపుగా కూడా రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు అలాగే రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి లోక్సభలో తమ గళం వినిపించాలి అంటే ఖచ్చితంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సీట్లను ఇంకా పెంపుదల చేసుకోవాలన్న ఉద్దేశంతోనే అమిత్ షా ద్వయం ఇప్పటికే చాలా వరకు కూడా ఈ కసరత్తులు చేస్తుంది. కిరణ్ రిజిజు అలాగే న్యాయశాఖ సలహాలు కూడా తీసుకుంటున్నారు. మొత్తం మీద మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ముందుకు వెళ్ళాలి. మహిళలకి 2029 కల్లా చాలా వరకు కూడా మహిళా ఎంపీలు చాలా వరకు కూడా లోక్సభలో ఉండాలి అన్న నిశ్చయంతో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొత్తం
మొత్తం లోక్సభలో ఎంపీ సీట్లతో పాటు ఇటు రాష్ట్రాలకి సంబంధించి ఇటు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి కూడా ఎమ్మెల్యేల సీట్లు కూడా భారీగా పెంచే ప్రయత్నం అయితే ఏదైతే ఇప్పుడున్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా రెట్టింపు 50% కూడా పెంచుకుంటూ పోయే ఉద్దేశంతో అయితే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దీన్ని అన్ని పార్టీలు కూడా స్వాగతించేలాగా కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కసరత్తులు కూడా చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అమిత్ షా ఇప్పటికే సంప్రదింపులు అటు ఎన్డీఏ అలయన్స్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన ఏపీలో కావచ్చు, ఇటు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా ఇప్పుడే సంప్రదింపులు జరుపుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో ఈ ప్రణాళికతోనే ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి జీవో కావచ్చు, ఇతరత్ర దీనికి సంబంధించినటువంటి ప్రొఫార్మా కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా అసెంబ్లీ ఇటు పార్లమెంట్లో బిల్లుని ప్రవేశపెట్టబోతారు. అనంతరం ఈ అంశాలకి సంబంధించి ఎంపీ ఎమ్మెల్యేల సీట్లకి సంబంధించి ఏకాభిప్రాయం ఆయా పార్టీలకి సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ ఫీడ్బ్యాక్ మొత్తాన్ని కూడా బేరీజు వేసుకొని మున్ముందుకు ఏదైతే ఎంపీ స్థానాలకి సంబంధించి కావచ్చు, మహిళా రిజర్వేషన్లకి సంబంధించి కావచ్చు, ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పెండింగ్లో ఉంది కాబట్టి వీటన్నిటినీ కూడా అమలు పరుచుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి అన్న నిశ్చయంతో అయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా 2029కి 50% పెంపుదల చేసుకుంటూ అటు మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా ఈ ఏదైతే లోక్సభ స్థానాల పెంపు ఏదైతే ఉందో చాలా వరకు కూడా రాజకీయంగా ఎదుగుదలలో రాజకీయంగా ఎప్పటి నుంచో సీనియర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే ఇప్పుడిప్పుడే రాజకీయంగా అడుగులు వేస్తున్నటువంటి వ్యక్తులకి కూడా చాలా వరకు ఈ అంశం కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి ఈ అంశం ఏదైతే ఉందో చాలా వరకు కూడా వారి ఆశలు చిగురింపజేసేలాగా ఉన్నాయనేసి తెలుస్తుంది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. లోక్సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50% పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిత్రపక్షాల నేతలకు సమాచారం ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు సిద్ధమైంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పార్లమెంట్తో పాటుగా అసెంబ్లీ స్థానాలకు భారీగా పెరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన 2029 ఎన్నికల నుంచి అమల్లోకి వచ్చేలా బిల్లు తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ప్రక్రియ కేవలం అంకెల మార్పు మాత్రమే కాదు, భారత భాగస్వామ్య వ్యవస్థలో ఒక భారీ సంస్కరణ. అన్ని పార్టీలతో ఏకాభిప్రాయం సాధించి 2029 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం పట్టుదలగా ఉంది. దీనివల్ల పాలనా ప్రజలకు మరింత చేరువలు కావడమే కాకుండా చట్టసభల్లో మహిళా భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, మహిళా రిజర్వేషన్లకు దీనికి సంబంధం ఏంటంటారు? అసలు దీని వెనక ఏముంది? దేశంలో అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దానికి తగిన విధంగానే ఈ మధ్య కాలంలో వేగంగా అడుగులు వేస్తుంది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దీనికి సంబంధించి ఏదైతే ఎన్డీఏ మిత్రపక్షంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా సమాచారం అందించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి వేగంగా ముందుకు వెళ్ళబోతుంది కేంద్రం. దానికి తగిన విధంగానే వాళ్ళ అభిప్రాయాలు కూడా కనుక్కోబోతూ ఉన్నారు. ఇప్పటికీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మొదట జనాభా ప్రాతిపదికన సమయంలో కొన్ని రాష్ట్రాలకు నష్టం జరుగుతున్నట్టు కూడా ఒక పక్క ఇటు సౌత్ నుంచి పెద్ద ఎత్తున వాదన వినిపించింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల సగటున 50% వరకు కూడా నియోజకవర్గాలు పెంచుకునే విధంగా కూడా కేంద్రం ముందుకు వెళ్ళబోతుంది. దానికి తగిన విధంగా అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోబోతున్నట్లయితే మరైతే తెలుస్తూ ఉంది. ఒక పక్క ఇదే విధంగా ముందుకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 263కి పెరగబోతూ ఉన్నాయి. అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి, 38కి పెరగబోతూ ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు చాలా మంది సీనియర్లు కూడా మొన్న యువ నాయకుల కోసం వాళ్ళ సీట్లను త్యాగం చేసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల యువ నాయకులకు కూడా
సీనియర్ల వల్ల సీట్లు దక్కనటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు తాము ఆ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులుగా బరిలోకి దిగుతాము, అక్కడ గెలుస్తాము, అసెంబ్లీలో పార్లమెంట్ లో అడుగులు పెడతాము, ఇటు ప్రజలకు సేవ చేస్తామనే దాని మీద ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వారందరూ కూడా ఈ నియోజకవర్గాల పునర్విభజన మీద పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఆశలు పెట్టుకొని ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది ఈ ప్రక్రియ. అయితే తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, కేంద్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి కొంత సంతృప్తి కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వాళ్ళంతా కూడా దీనికి సంబంధించి కొంత ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగి అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సీట్లు పెరిగితే పూర్తి స్థాయిలో అన్ని పార్టీలకు కూడా ఇది పెద్ద ఉపయోగం అని చెప్పుకోవాలి. అదే విధంగా ప్రజలకు కూడా అక్కడికక్కడ ఏదైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగినటువంటి సమయంలో ఆ పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. తమకి ఏదైతే జిల్లా ప్రధాన కేంద్రం కూడా దగ్గరలో ఉన్నాయి, అక్కడికి వెళ్లి త్వరగా పనులు చేసుకోగలుగుతున్నామంటూ ఆ తమ ప్రాంతానికి జిల్లా ప్రధాన కేంద్రాలు వచ్చాయంటూ వాళ్ళు ఏ విధంగా అయితే సంబరపడ్డారు, అదే విధంగా ఇలా పార్లమెంటు అదే విధంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగి వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా కూడా సమర్థవంతంగా వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడగలిగితే ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి తగిన విధంగా ఎక్కడ దేశవ్యాప్తంగా ఏ పార్టీ నుంచి కానీ ఏ రాష్ట్రాల నుంచి కానీ వ్యతిరేకత రాకుండా చూసుకునే విధంగా కేంద్రం అయితే అడుగులు ముందుకు వేస్తుంది. దానిలో భాగంగానే దీనికి సంబంధించినటువంటి తాజా నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి వేగంగా ముందుకు అడుగులు వేస్తుంది. ఒక పక్క 33% మహిళా రిజర్వేషన్ కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. 2029 నాటికి దీని పూర్తి స్థాయిలో కూడా ఈ పెంపు ప్రక్రియ పూర్తి చేసే విధంగా కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల వారీగా ఈ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు తెలిపేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నరేంద్ర, దీనివల్ల సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనం ఏంటంటారు? ఏదైతే మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గాలకు సంబంధించి కానీ లేకుంటే ఈ ప్రాంతాల వారీగా ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఆ విభజన జరిగినటువంటి సమయంలో చాలా మంది తాము ఈ నియోజకవర్గంలో కాదు ఈ నియోజకవర్గంలో ఉంటే బాగుంటుంది, లేదా జిల్లా కేంద్రాలకు దగ్గరకు ఉంటే బాగుంటుంది, లేకుంటే ఇక్కడ ఉండాలంటూ కూడా చాలా మంది కోరుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత నియోజకవర్గాల్లో జనాభా పెరుగుదల కానీ లేకుంటే నియోజకవర్గాల విస్తీర్ణం కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పునర్విభజన జరిగితే వాటికి సంబంధించినటువంటి జనాభా ప్రాతిపదిక నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి సేవలు కూడా త్వరగా అందించగలుగుతారు. అదే విధంగా వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఇంకా వేగంగా ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు కలుగుతాయంటూ కూడా ప్రజలు బలంగా నమ్ముతూ ఉన్నారు. ఒక పక్క జిల్లాల పునర్విభజన సమయంలో కూడా మొదట్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు. తర్వాత ఆ జిల్లాల పునర్విభజన వల్ల చాలా మంది ప్రజలు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా నియోజకవర్గాల పునర్విభజన వల్ల కూడా దానికి సంబంధించినటువంటి ఫలాలు ప్రజలకు అందేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ చాలా చోట్ల జనాభా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో కూడా దానికి సంబంధించినటువంటి విధంగా వేగంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలు చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పునర్విభజన తర్వాత ఆ నియోజకవర్గాల స్వరూపం అంతా కూడా మారిపోతుంది. అదే విధంగా చాలా మందికి ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మంచి జరిగేటువంటి అవకాశం అయితే మనకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా మొదటి నుంచి చెప్తున్నారు. దానికి సంబంధించి వేగంగా ఈ నిర్ణయాలు తీసుకోవాలి, ఈ పునర్విభజన చేయాలంటూ ఇప్పటికే చాలా పార్టీల నుంచి కూడా కేంద్రానికి ప్రతిపాదన అందించిన నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు వేగంగా అడుగులు వేస్తుంది. దానికి సంబంధించి ఇక కేంద్రం అయితే వీలైనంత తక్కువ సమయంలోనే దీన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.
దేశ ప్రయోజనాలే పరమావధి. అధికారం కోసం ఆరాటపడే నైజం మాది కాదు. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ విధానాలపై విరుచుకుపడ్డారు. అంతర్జాతీయంగా ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం భారత్పై పడుతోందని, ఆ సంక్షోభ సమయంలోనూ దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్నామని మోదీ స్పష్టం చేశారు. ఒకవైపు శాంతి చర్చలకు భారత్ ఎప్పుడూ సిద్ధమని చెప్తూనే మరోవైపు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన తప్పును ఎండగట్టారు. ఆయిల్ బాండ్ల పేరుతో కాంగ్రెస్ చేసిన పాపం వల్ల దేశ ప్రజలపై 3 లక్షల కోట్ల అదనపు భారం పడిందని మండిపడ్డారు. రిమోట్ కంట్రోల్ పాలనతో దేశాన్ని అధోగతి పాలు చేసిన వారు ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం యుద్ధాన్ని కూడా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అసలు మోదీ చేసిన ఈ విమర్శలు వెనుక ఉన్న రాజకీయ అర్థాలేంటి? కాంగ్రెస్ హయాంలో జరిగిన ఆయిల్ బాండ్ల వ్యవహారం ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చింది? దేశ ప్రయోజనాలే పరమావధి. అధికారం కోసం ఆరాటపడే నైజం మాది కాదు. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ విధానాలపై విరుచుకుపడ్డారు. అంతర్జాతీయంగా ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం భారత్పై పడుతుందని, ఆ సంక్షోభ సమయాల్లోనూ దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్నామని మోదీ స్పష్టం చేశారు. ఒకవైపు శాంతి చర్చలకు భారత్ ఎప్పుడూ సిద్ధమని చెప్తూనే మరోవైపు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన తప్పును ఎండగట్టారు. ఆయిల్ బాండ్ల పేరుతో కాంగ్రెస్ చేసిన పాపం వల్ల దేశ ప్రజలపై 3 లక్షల కోట్ల అదనపు భారం పడిందని మండిపడ్డారు. రిమోట్ కంట్రోల్ పాలనతో దేశాన్ని అధోగతి పాలు చేసిన వారు ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం యుద్ధాన్ని కూడా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అసలు మోదీ చేసిన ఈ విమర్శల వెనుక ఉన్న రాజకీయ అర్థాలేంటి? కాంగ్రెస్ హయాంలో జరిగిన ఆయిల్ బాండ్ల వ్యవహారం ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చింది? ఇదే టాపిక్ పై మనతో పాటు డిస్కస్ చేయడానికి బండారు రామ్మోహన్ రావు గారు లైవ్ లో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. యుద్ధాన్ని కాంగ్రెస్ తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటుందని ప్రధాని నేరుగా విమర్శించారు. అంతర్జాతీయ సంక్షోభాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చుకోవడంపై మీరేమంటారు? శ్రీజ, మీకు మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మోడీ గారు నేను పార్లమెంట్ సాక్షిగా అది చివరిలో మాట్లాడిన అంశం. మిగతా అంతా దేశ ప్రజలకు భరోసా ఇస్తూ దేశ ప్రజలు ఆగం కాకండి, మీకు గ్యాస్ కష్టాలు రావు, అతి త్వరలు తీరుతాయి, ఇట్లా పెట్రోల్ డీజిల్ సమస్య కూడా రాదు. ఎందుకంటే ఇప్పటికే 60% నిల్వలు మన దగ్గర ఉన్నాయి. మనకు విశాఖపట్నం, మంగళూరు, ఆ తర్వాత కర్ణాటకలో ఇంకో చోట వ్యూహాత్మక నిల్వల కోసం మనం బఫర్ స్టాక్స్ పెట్టుకుంటా ఉన్నాయి. ఇప్పటింతలో మనకు పెట్రోల్ డీజిల్ కష్టాలు రావన్నారు. కానీ ఒక హెచ్చరిక కూడా చేశారు. నేను చివరిగా మాట్లాడతాను మీరు అడిగిన ప్రశ్న. ఎందుకంటే మొదలు పాజిటివ్ అంశాలు మాట్లాడుకొని నెగిటివ్కి వస్తే బాగుంటుంది. నా ఉద్దేశం ఏంటంటే, మొదట్లో ఎప్పుడైతే ఆయన అన్నారు కోవిడ్ సమస్య, కోవిడ్ అప్పుడు మనం ఎట్లా ఆర్థిక సంక్షోభం చెప్పుకున్నాము, ప్రపంచవ్యాప్తంగా మనం కూడా అప్పుడు చెప్పుకున్నాం కదా, అట్లా సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. కోవిడ్ వచ్చినప్పుడు ఎట్లా జాగ్రత్త పాటించడం అట్లా పాటించాల్సిన అవసరం ఉంది మధ్య ఆసియాలో దీనివల్ల అని స్పష్టంగా కష్టాలు ముందున్నాయి. అంటే ముందుంది ముసళ్ళ పండుగ చెప్పకనే చెప్పిండు. ఏమి దాచలే అంటే ఉన్న వాస్తవం చెప్పేశారు. కాబట్టి మొన్నటిదాకా దాచిండు అని మన ఆరోపణ. ఎందుకంటే మొన్నటిదాకా ఈ మాట ఎందుకు అనడం లేదు, అంత బాగానే ఉంది, గ్యాస్ అంటే దొరకడం లేదంటే గ్యాస్ బాగానే ఉంది, సప్లై బాగానే ఉంది అని బుకాయించారు కదా. ఇప్పుడు నిన్న పార్లమెంట్ సాక్షిగా స్పష్టంగా ప్రకటించారు. కాకపోతే యుద్ధం ఆగుతుంది ఇంకో 5 రోజులు అనే ప్రకటన రాకముందు మోడీ గారు పార్లమెంట్ ప్రసంగించారు. ఒకవేళ ట్రంప్ ప్రకటన కన్నా తర్వాత మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుండే. ట్రంప్ ప్రకటించేసింది సాయంత్రం, ఆయన మధ్యాహ్నం మాట్లాడిండు మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా. కనుక అట్లా 4 విషయాలు. ఒకటేమో మీరు ఈ వాళ్ళ ఆందోళన పడాల్సిన అవసరం లేదు, పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. కానీ కోవిడ్ అప్పుడు ఎట్లా మనం జాగ్రత్తగా వ్యవహరించడం అట్లా వ్యవహరించాలని చెప్పి ఒక మాట చెప్పారు. చివరిగా ఈ మాట కూడా అన్నాడు, మీరు అన్నది కూడా ఏంటి, మనకు ప్రతిపక్షాలు ఇట్లా గగ్గోలు పెడుతున్నాయని చెప్పి. నిజమే కదా, చాలా వరకు ప్రతిపక్షాలు మొదట్లో ఆందోళన జరిపి నిజమే, అది అవసరం కూడా. ఎందుకంటే అంత ఆందోళన జరగకపోతే మరి బ్లాక్ మార్కెట్ భయపడకపోయేవాళ్ళు,
ఇప్పుడు కూడా బ్లాక్ మార్కెట్ లో భర్తను కూడా ప్రకటించకపోయేవాడు ప్రభుత్వం. కనుక ఆనాడు పరిస్థితులు కరెక్టే. ఇవాళ మెల్లమెల్లగా సర్దుకుంటున్నాయి. సర్దుకునే దిశలో నిన్న యుద్ధం ఒక 5 రోజులన్నా మేము తాత్కాలికంగా ఆపేస్తున్నాం అనే దాంతో మరింత సర్దుకుంటుంది అనుకుంటున్నాను. హార్మోజ్ జలసంధి ద్వారా కూడా 2 నౌకలు వచ్చినాయి, ఇంకా కొన్ని రావాల్సి ఉన్నది. కొంత ఫ్రీ ట్రేడ్, ఫ్రీ మనకు పాసేజ్ మనకు అవకాశం ఇచ్చింది కనుక మనం ఒక రకంగా చెప్పాలంటే బయటపడ్డట్టే లెక్క. కానీ సంక్షోభం నుంచి బయటపడలేదు, తాత్కాలికంగా బయటపడ్డట్టు లెక్క. ఈ స్థితిలో కాంగ్రెస్ పార్టీ అవాకులు చవాకులు పేలుతుందని, కాంగ్రెస్ పార్టీ అనవసరంగా భయాందోళన కలిగిస్తుందని ఆయన అన్నమాట. ప్రతిపక్షం ఎట్లా విమర్శిస్తారు, అది ప్రతిపక్షం కూడా ఎప్పటికప్పుడు హెచ్చరించాల్సిందే కదా. ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనడానికి ప్రతిపక్షం ఎప్పటికప్పుడు మునిగాలతో పొడుస్తూనే ఉండాలి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మాట్లాడాల్సిందే. కానీ మోడీ ఆవేదన ఏంటంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన వాళ్ళే అంత భయాందోళన రేపుతున్నారు, ప్రజల్లో ఆందోళన రేపే ప్రకటనలు చేస్తున్నారు, అంతా అయిపోయింది అంటున్నారు, ఇక ముందు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరుగుతాయి అంటున్నారు అనే మాట మాట్లాడిండ్రు అని నేను అంటున్నాను. ఒక మాట వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. రామ్మోహన్ రావు గారు, మనం చూసుకుంటే గత ప్రభుత్వం జారీ చేసిన ఆయిల్ బాండ్ల వల్ల దేశ ప్రజలు 3 లక్షల కోట్ల అదనంగా చెల్లించాల్సి వచ్చిందని ప్రధాని లెక్కలతో సహా చెప్పారు. దీనిపై కాంగ్రెస్ సమర్థత ఏమై ఉంటుందంటారు? కాంగ్రెస్ ఇంకా సమర్థించుకోలే, ఇంకా దాని మీద వాళ్ళు ఆలోచన చేస్తున్నాం. ఎప్పుడైనా సరే నేను ఒక మాట చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద 2 విమర్శలు, మీరు అన్నది ఒకటి, మొదలేమో ఇట్లాంటి పుకార్లు లేవదీస్తున్నారు అని చెప్పి, దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇంకొక మాట అన్నది. అక్కడ ఆపారు మీరు. అక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఇంకొక మాట ఏమంటుందంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్ 29 దాకా కొనసాగుతాయి కనుక ఏప్రిల్ 29 పోలింగ్ ముగిసిన తెల్లవారు మర్నాడు అంటే ఏప్రిల్ 30 కానీ లేదు మే 1, 2 అప్పటి నుంచి పెట్రోల్ డీజిల్ అడ్డగోలుగా పెరుగుతాయని ఒక మాట ఈ మన గ్యాస్ ధరలతో సహా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దాన్ని ఉద్దేశించి కూడా మోడీ గారు మాట్లాడారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో అయితే మొన్నటిదాకా 20% నిన్నటికి యుద్ధం ఆపుతామనే ప్రకటన కన్నా ముందు అమెరికాలో 40% ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయి చూసాం. గత ఇప్పుడు 24వ రోజు వాటికి, ఏది యుద్ధం మొదలై వాటికి 25వ రోజు వాటికి. కనుక ఆ రకంగా చూసుకుంటే మరి అక్కడ జరుగుతున్నాయి కదా, మన దగ్గర కూడా జరుగుతాయని చెప్పి నేపాల్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్ లో అయితే చెప్పనవసరం లేదు. పాకిస్తాన్ లో అయితే మనకు విదేశీ మార్గద్రవ్యం అయిపోయింది కనుక తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. గోడలు వస్తే కూడా రేవు దాకా వస్తే కూడా వాటిని తీసుకోవడానికి డబ్బులు లేవు, ఈ పరిస్థితి వాళ్ళకు ఉంది. కనుక దీన్ని ఉద్దేశించే మిగతా దేశాలు ఇంత అధ్వానంగా ఉంటే మనం బాగున్నాం కదా, ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. దానికి ప్రతిగా మోడీ మీరు అన్న ఆరోపణ కూడా చేశారు. ఏమనంటే ఇంకా మన గతంలో పెట్రోల్ బాండ్స్ ఉన్నాయి కదా, దాని వల్ల నష్టం జరిగింది. నిజంగానే కొన్నిసార్లు ఏమవుతుందంటే అంతకు ముందు ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ స్థిరంగా ఉన్నాయి కదా, 110 చమురు ముడి చమురు బ్యారెల్ ఉన్నప్పుడు మన దగ్గర 65-70 రూపాయలు, 75 రూపాయలు దాటలేదు. ఈ 75 రూపాయలు దాటినప్పుడు ఏమైందంటే ఇది పెట్రోల్ బాండ్స్ రిలీజ్ చేసింది ఒకటి. దీని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పాపం మూట కట్టుకుంది అంటున్నా. సమాధానం చెప్పుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే నిజమైన ఈ ఆరోపణలు నిజం కాదా అనేది వాళ్ళు గెలిచాలి. నా ఉద్దేశం అయితే ఏంటంటే కొంత నిజ వాస్తవం ఉంది, వాస్తవం లేక రామ్మోహన్ రావు గారు, అదే విధంగా చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో రిమోట్ కంట్రోల్ పాలన సాగిందని మోదీ పదే విమర్శిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విమర్శ ప్రజల్లోకి ఎంత వరకు వెళ్తుందంటారు? పోతుంది కదా, అధికార పక్షం ఆరోపిస్తున్నప్పుడు ప్రతిపక్షం డిపెండ్ చేసుకోవాలి. రిమోట్ పాలన అంటే ఏమన్నట్టు 10 ఏళ్లలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నా కూడా మొత్తం రాజ్యం నడిపినారు. మనకు చైర్పర్సన్, ఏది యూపీఏ చైర్పర్సన్ గా వారే నడిపారు కదా సోనియా గాంధీ అనేది రిమోట్ పాలన అనే ఉద్దేశం ఆయన ఉన్నారు. పేర్లు చెప్పలే కానీ ఆయన కొన్ని పేర్లు ఉచ్చరించారు. మోడీ ఏం చేస్తారంటే పేర్లు చెప్పకనే కొన్ని వాస్తవాలు కొన్ని అవాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అందుకనే మోడీని ట్రంప్ ను ఒక్కోసారి నేను ఇద్దరిని పోలుస్తుంటాను. కొన్ని వాస్తవాలు చెప్పినట్టు చెప్పి కొన్ని వాస్తవాలు దాస్తారు కూడా. ఇక్కడ కూడా అదే అంటున్నాను, వాస్తవాలు చెప్పారు కానీ రిమోట్ పాలన అంటే రిమోట్ ఎవరు నడిపించారు అని చెప్పలే కదా. నా ఉద్దేశం ఏంటంటే సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా మొత్తం మన్మోహన్ సింగ్ ఏం చెప్పినా చేసింది అని, మన్మోహన్ సింగ్ తో చేయించింది అని ఒక ఉదాహరణ. అంతేందుకు మన్మోహన్ సింగ్ గారు ఒక ఆర్డినెన్స్ జారీ చేయిస్తే ఆ ప్రభుత్వంలో ఇదే రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా ముక్కలు చెప్పేసింది కదా ఆర్డినెన్స్, చూసాం కదా మనం. అంటే తన ప్రభుత్వంలో ఉన్న తన ప్రధానమంత్రిని అవమానిస్తూ చేసిన సందర్భం చూసాం. రిమోట్ పాలన ఎవరిదనేటప్పుడు గాంధీ కుటుంబానిదే కదా, అది చెప్పగానే చెప్పిన ఆయన. మనం పట్టపైలు చేస్తున్నాం దాని అంతకన్నా ఏం లేదు. కనుక ఆనాడు అదొకటి, పెట్రోల్ బాండ్స్ మీద ఒకటి. రెండోది అనవసరంగా భయాందోళన రేకెత్తిస్తూ ప్రజలు ఆందోళన కొనసాగేటట్టు చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ పెరుగుతాయని, అట్లానే అతి త్వరలో పెద్ద ఎత్తున సంక్షోభం వస్తుందని జాగ్రత్త పడమని చెప్పి వాళ్ళు చెప్తుంటే నేను కూడా జాగ్రత్త పడమని చెప్తున్నాను.
కానీ అంత సంక్షోభం రాదు. అనవసరంగా అవాకులు చెవాకులు పెడుతూ వీళ్ళు చేస్తున్నారని నేను అనుకుంటాను. దీనికి సమాధానం చెప్పుకోవాల్సింది మనం కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాలి. ఏమి మోడీ విమర్శలు, ఆ మోడీకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత, ఓ రకంగా చెప్పాలంటే ప్రభావం కూడా పడే కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే పెట్రోల్ బంక్స్ లో ఏం జరిగిందో కాంగ్రెస్ పార్టీ వివరించాలి కదా. ఇప్పుడు ఈయన ఆరోపించాడు. ఆరోపణ కరెక్టా, వాస్తవమా కాదా అని చెప్పాల్సింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాడు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నది, 2004 నుంచి 14 దాకా. ఆ 10 నుంచి 14, 4 నుంచి 14 దాకా 10 ఏళ్ల సమయంలో ఏం జరిగింది, పెట్రోల్ బంక్స్ అమ్మడం కరెక్టా కాదా అనేది తేల్చాల్సింది, సమాధానం చెప్పుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. రెండోది, ఇప్పుడు మాత్రం జరుగుతున్న దానిలో కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది నిజం కాదని నిరూపించుకునే బాధ్యత మోడీ. ఇప్పుడైతే ఇటుపక్క వీళ్ళు అంటున్నారు కదా, ఏది మీరు సంక్షేమ. అదేవిధంగా ఇంకొకటి చూసుకుంటే కాంగ్రెస్ నేతలు మాటలనే మిసైల్స్ లా ఉపయోగిస్తున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. విపక్షాల విమర్శల స్థాయి దిగజారిందని ఆయన భావిస్తున్నారంటారా? ఏమవుతుందంటే ప్రతిపక్షం ఉన్న వాళ్లకు దిక్కు తోచకపోతే కొన్నిసార్లు బట్టకల్సి మీదేస్తాం. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. ఇప్పుడు వాళ్ళు మాటలు మూటలు మోస్తున్నారు, లేకపోతే మాటలు మిసైల్ విసురుతున్నారు అంటే మిసైల్ విసురుతారు. ప్రతిపక్షం బాధ్యత అది కదా, ప్రతిపక్షం చేయాల్సిన పనే అది కదా. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూడాలి, చేయాలి. కానీ ప్రతిపక్షం బాధ్యత ఇంకోటి, కేవలం మిసైల్ విసరడం కాదు, తప్పును ఎత్తి చూపడం కాదు, తప్పు సవరణకు మార్గం ఏందో కూడా చెప్పాలంటున్నాడు. మన ప్రజలకు మనం ఆలోచించేది ఏంటంటే, ఏ ప్రతిపక్షమైనా ఇవాళ బీజేపీ అధికార పక్షంలో ఉండొచ్చు, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండొచ్చు. ఒకనాడు బీజేపీ ప్రతిపక్షంలో, కాంగ్రెస్ అధికార పక్షంలో ఉంది కదా. అప్పుడు ఈ విధాన పరంగా విమర్శించేటప్పుడు ఈ రెండు జాతీయ పక్షాలు రెండు కూడా ఇప్పటిదాకా మొత్తం భారతదేశం స్వాతంత్రం వచ్చినాక 60 ఏళ్ళు కాంగ్రెస్, 20 ఏళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఇతర పార్టీ జనతా కానీ పరిపాలించారు కదా. ఈ 20 ఏళ్ల వీళ్ళు 60 ఏళ్ల వాళ్ళు కూడా చేసిన పని ఏంటంటే, ప్రతిపక్షాలుగా ప్రభుత్వాన్ని తిట్టడం చేశారు. కానీ ప్రభుత్వం ఏం పని చేయాలో చెప్పలే కదా అంటున్నాను. నేను ఒక ఉదాహరణ చెప్తాను. GST తెస్తానన్నది కాంగ్రెస్ పార్టీ, వద్దనేది బీజేపీ, తెచ్చింది మళ్ళీ బీజేపీ. అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎందుకు వద్దన్నారు వీళ్ళు? అధికార పక్షం ఎందుకు తీసుకొచ్చారు? అట్లాగే ఆధార్ కార్డు తెస్తానని కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వద్దన్నది. ఇప్పుడు ఆధార్ కార్డు దిక్కు అవుతుంది. ఎందుకు అవుతుంది? అట్లానే 3 రైతు చట్టాలు తెస్తానని కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 3 రైతు చట్టాలు తెస్తామని. పూర్తిగా బీజేపీ తెచ్చిన చట్టాలే మేము తెస్తామన్నారు కదా. మరి బీజేపీ చట్టాలు తెస్తే వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఈ ప్రతిపక్షాలు బట్టగాల్సి మీదేస్తుంటాయి. దాన్ని తట్టుకొని వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత అధికార పక్షాన్ని. అందుకని బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ఉండాలి, దానికి తగ్గట్టుగా వాళ్ళ విమర్శల సమాధానం చెప్పాల్సిన అధికార పక్షం ఉండాలి. కానీ అధికార పక్షంలోకి రాగానే వాళ్ళు చెప్పేటి అని అబద్ధాలు అని కొట్టి పరిస్థితి లాభం లేదు. సహేతుకమైన ఆధారాలతో వీళ్ళు దాన్ని కొట్టిపడేయాలి. నిజంగా సహేతుకమైన ఆధారాలతోనే ఈ విధానం తప్పున్నది, దీని మీద మీరు ఏం చేస్తే బాగుంటుంది, నిర్మాణాత్మక సూచన ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాలదమ్మా. ప్రతిపక్షాల బాధ్యత కూడా ప్రభుత్వంలో భాగం. వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, ప్రభుత్వంలో వాళ్ళు కూడా భాగమే కనుక సరైన సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. పాటించకపోతే ప్రభుత్వం తిట్టాలి, అప్పుడు కదా. అందుకని అధికార పక్షం రెండు కూడా ప్రధానమైన బాధ్యతలు ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని మనం కోరుతున్నాం. రైట్, మాతో పాటు చక్కటి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు.